నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. దక్షిణాదిలో ఈసారి బలపడాలని కొత్త ప్రయోగాలు చేస్తున్న బీజేపీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పాత నాయకులను పక్కన పెట్టేసింది. ఇక కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికే పెద్దపీట వేసింది. గెలుపు ప్రతిపాదికన టికెట్ల ఇచ్చినట్లు కూడా అధిష్టానం చెప్తూ ఉండగా పార్టీనే నమ్ముకున్న నాయకులు అధిష్టానం నిర్ణయంతో తీవ్ర నిరాశ చెందుతున్నారు. దీంతో బీజేపీలో టికెట్లు సంపాదించిన కొత్త వారికి పార్టీలోని పాత నాయకులకు మధ్య ఎంతవరకు సహకరిస్తారు అనే ప్రచారం అయితే సాగుతోంది. ఏపీలో టీడీపీ, జనసేన పార్టీలతో కలిసి పొత్తు పెట్టుకున్న బీజేపీ మొత్తం 25 లోక్సభ స్థానాలకు గాను 6 సీట్లు తీసుకుంది. అయితే తీసుకున్న 6 సీట్లలో ఒక్క నరసాపురం పార్లమెంటు స్థానం మినహాయిస్తే మిగతా 5 చోట్ల ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన నాయకులకే టికెట్లు ఇచ్చారని బీజేపీ సీనియర్ నాయకులు అసంతృప్తిగా ఉన్నారు. ఇక వాస్తవానికి టీడీపీ, జనసేనలతో కూడి ఈ ఎన్నికల్లో పొత్తు పెట్టుకోవద్దని మొదటి నుంచి వాదించిన ఏపీ బీజేపీ సీనియర్లు తమ అభిష్టానానికి విరుద్ధంగా అధిష్టానం పొత్తు కుదుర్చుకోవడం పట్ల ఇప్పటి వరకు కూడా రగిలిపోతున్నారు. ఇక అందులోనూ పార్టీ కోసమే మొదటి నుంచి పనిచేస్తున్న వారిని కాదని టీడీపీ నాయకత్వం చెప్పిన వారికే టికెట్లు ఇచ్చారని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. బీజేపీ ప్రకటించిన 5వ జాబితాలో ఏపీలో తాను పోటీ చేసే 6 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ అధిష్టానం అరకు లోక్సభ స్థానం నుంచి కొత్తపల్లి గీతకు అవకాశం కల్పించింది. అదేవిధంగా అనకాపల్లి నుంచి సీఎం రమేష్, అలాగే రాజమండ్రి నుంచి పార్టీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, నరసాపురం నుంచి శ్రీనివాస వర్మ, అలాగే రాజంపేట నుంచి ఉమ్మడి రాష్ట్ర మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, అలాగే తిరుపతి నుంచి వరప్రసాద్లను అభ్యర్థులుగా ప్రకటించింది. అయితే మొదటి నుంచి కూడా కొత్త వారికి టికెట్ ఇవ్వకూడదని వాదించిన పార్టీ సీనియర్ నాయకులు సోము వీర్రాజు, సత్యకుమార్, విష్ణువర్ధన్ రెడ్డి, జీవీఎల్ నరసింహారావు లాంటి నాయకులు కూడా ప్రస్తుతం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇక పార్టీ ప్రకటించిన అభ్యర్థులకు సహకరించేదే లేదని అంటున్న నాయకులు అవసరమైతే తెలంగాణ వైపు వెళ్లి పార్టీ కోసం పనిచేస్తామని చెప్తున్నారు. కానీ తెలంగాణలోనూ బీజేపీ సీనియర్లు అసంతృప్తిగానే ఉన్నారు. ముఖ్యంగా బీజేపీ ప్రతిష్టాత్మకంగా భావించే హైదరాబాద్ స్థానం నుంచి ఈసారి పార్టీ సభ్యత్వం కూడా లేని ఒక మహిళ పేరును బీజేపీ అధిష్టానం ప్రకటించింది. హైదరాబాద్ బీజేపీ అభ్యర్థిగా మాధవీలత పేరు ప్రకటించడం పట్ల ఆ నియోజకవర్గానికి చెందిన గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేశారు. అదేవిధంగా హైదరాబాద్ లోక్సభ స్థానం నుంచి పరిధిలోకి వచ్చే ఇతర నాయకులు కూడా అసంతృప్తిగానే ఉన్నారు. ఇక జహీరాబాద్ నుంచి బీబీ పాటిల్, మల్కాజ్గిరి నుంచి ఈటెల రాజేందర్ పేరు ప్రకటించడాన్ని కూడా పార్టీ సీనియర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. తెలంగాణలో చాలా నియోజకవర్గాల్లో బీజేపీకి కొత్త ముఖాలకే టికెట్లు ఇచ్చింది.
రైట్, ఇక ఈసారి బలపడాలని కొత్త ప్రయోగాలు చేస్తున్న బీజేపీ అయితే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా పాత నాయకులను పక్కన పెట్టి కొత్త వారికి అయితే టికెట్లు అయితే ఇచ్చింది. అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు చెప్పండి, అసలు ఈ 2 తెలుగు రాష్ట్రాలకు వచ్చేసరికి బీజేపీ సీనియర్లను పక్కన పెట్టి కొత్తగా వచ్చిన వాళ్ళకైతే పార్టీ టికెట్లను అయితే ప్రకటించింది. అయితే దీనికి సంబంధించి సీనియర్లు అయితే ఇప్పుడు అసంతృప్తిగా ఉన్నారు. మరి వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉందంటారు? అలాగే ఇప్పుడు తెలంగాణలో చూసుకుంటే ఇటు గోచమాలకు వచ్చేసరికి మాధవీలతకి, ఇటు ఏపీకి వచ్చి చూసుకుంటే జీవీఎల్, అలాగే విష్ణువర్ధన్, ఇలాంటి వాళ్ళకి అంటే ఇలాంటి వాళ్ళు ముందు నుంచి కూడా పార్టీకి పని చేస్తూనే ఉన్నారు. అయినా కూడా ఈ విధంగా సీనియర్లను పక్కన పెట్టి జూనియర్లకి అంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళకి, వలసలు వచ్చిన వాళ్ళకి టికెట్లు ఇవ్వడం ఏ విధంగా చూడొచ్చు అంటారు? అవునా, మొత్తం మీద ఇటు దక్షిణాది మీద గురిపెట్టినటువంటి బీజేపీ అధిష్టానం ఏదైతే ఉందో ఇప్పుడు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలతోటి బీజేపీ అధిష్టానం నిర్ణయాలు ఇప్పుడు బీజేపీలో కుంపటి తెచ్చిపెట్టిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సీనియర్లను పక్కన పెట్టి బయట పార్టీల నుంచి వచ్చినటువంటి వారికి టికెట్లు ఇవ్వడం వెనక వ్యూహం ఏంటనే దాని మీద ఇంకా అర్థం కానటువంటి పరిస్థితి కొంతమందికి ఇప్పుడు ఉంది. అయితే ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చూస్తే ఇప్పుడు బీజేపీ ఒంటరిగా వెళ్దామని చెప్పేసి సీనియర్లు సూచించినప్పుడు జనసేన టీడీపీ పొత్తుతో కలిసింది కాబట్టి టీడీపీ జనసేనతో కలిసి వెళ్తే పార్టీకి పెద్దగా కలిసి వచ్చే అంశం కాదు. అట్లాగే కొంతమంది ఎవరైతే సీనియర్లు ఉన్నారో సీనియర్లందరికీ కూడా ఇక్కడ సీట్లు దొరికేటువంటి పరిస్థితి ఉండదని ముందుగానే భావించారు. అలాగే ఇప్పుడు చూస్తే కూడా అదే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి బీజేపీ నేతల్లో ఎవరైతే సీనియర్లుగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఇక్కడ సీట్లు అయితే ఇప్పుడు దక్కలేదు. ఇప్పటికే జీవీఎల్ నరసింహారావు గాని, అట్లాగే ఇటు జయంతి రమేష్ గాని, అట్లాగే అటు సోమవీర్రాజు, ఇటువంటి వారు ఎవరికి కూడా సీట్లు దక్కలేదు. ఒక్క నరసాపురం పార్లమెంట్ మినహా మిగిలిన వారంతా కూడా అందరూ కూడా కొత్త వ్యక్తులే అండ్ వేరే పార్టీల నుంచి వచ్చినటువంటి వారు. ఇది పురంధరేశ్వరిని చూసుకున్న ఆమె అటు కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి వ్యక్తిగానే భావిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇదే అంశాన్ని గతంలో అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినా కూడా అధిష్టానం పట్టించుకోకపోవడం మీద కూడా ఇప్పుడు సీనియర్లు అయితే కొంతవరకు గురిగా ఉన్నారు. అయితే రాబోయేటువంటి రోజుల్లో వీరెవరు కూడా ఈ కూటమికి కలిసి పనిచేసే విధంగా ఎక్కడ కూడా కనిపించట్లేదు. దీంతో కూటమికి ఆంధ్రప్రదేశ్ లో ఎదురు దెబ్బ తగిలేటువంటి అవకాశం అయితే బీజేపీ శ్రేణుల నుంచి వ్యక్తమవుతుంది. అలాగే అటు తెలంగాణలో కూడా పరిస్థితి అట్లాగే ఉంది. అయితే మొత్తం మీద చూస్తే ఏదైతే ఇటు దక్షిణాది రాష్ట్రాల్లో కొంచెం ఎప్పుడు కూడా వీక్ గా ఉండేటువంటి ఈ యొక్క బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇటు తెలుగు రాష్ట్రాల మీద గురిపెట్టి గతం నుంచి కూడా తమ ఏకఛత్రాధిపత్యం సాధించాలని చూస్తున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా ఇక్కడ కలిసి రావట్లేదు. అయితే ఇప్పుడు తప్ప పరిస్థితుల్లో 2019 నుంచి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని బీజేపీ టీడీపీతో పొత్తుకి వెళ్ళవలసినటువంటి పరిస్థితి అయితే వచ్చింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని రాబోయే రోజుల్లో ఇదే ఇప్పుడు వచ్చినటువంటి అవకాశాన్ని మరింత పుంజుకునేలాగా రాబోయే రోజుల్లో మరింత బలోపేతం చేసేలాగా ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి నేతలను తీశారనేది తెలుస్తుంది. అయితే ఇతర పార్టీల నేతలు ఎవరైతే ఇప్పుడు బీజేపీలోకి వచ్చారో వీరు రాబోయే రోజుల్లో ఇక్కడ స్థానికంగా కూడా గట్టిగా ఈ యొక్క బీజేపీని బలంగా తీసుకెళ్లేటువంటి అవకాశం ఉందని ఒక అంచనా అయితే వేస్తున్నారు. కానీ బీజేపీని ఇంతకాలం కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో భుజారాయిస్తూ మోసినటువంటి ఈ రోజు భంగపడ్డామని చెప్పేసి వారంతా కూడా నిరాశలో ఉన్నారు. ఆ నిరాశ ఎటువంటి ప్రభావాలు చూపిస్తుందనేది వేచి చూడాలి. మొత్తం మీద ఈ యొక్క ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వీరంతా కూడా కూటమిగా అయితే మాత్రం ఎక్కడ కూడా కలిసి వచ్చేటువంటి పరిస్థితి కనిపించట్లేదు. ఇప్పటికే చూస్తే అటు మంగళగిరిలో లోకేష్ ఉన్నటువంటి ప్రాంతంలో ఇప్పటి వరకు కూడా లోకేష్ తిరుగుతున్నటువంటి ఈ యొక్క నేపథ్యంలో ఎక్కడ కూడా బీజేపీకి సంబంధించినటువంటి నేతలు ఎవరు కూడా కనిపించట్లేదు. అలాగే టీడీపీ శ్రేణులు ప్రచారానికి వెళ్తున్న సమయంలో కూడా ఎక్కడ కూడా బీజేపీకి సంబంధించినటువంటి నేతలు కానీ వాళ్ళ కార్యకర్తలు కానీ కనిపించట్లేదు. కేవలం జనసేన టీడీపీ మాత్రమే ఇప్పుడు ప్రచారాలు అయితే కొనసాగిస్తున్నాయి. అయితే ఇది ఖచ్చితంగా బీజేపీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులంతా ఇప్పటికే తమ క్యాడర్ కానీ కింద స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలకు కానీ ఒక దిశానిర్దేశం చేసే ఉంటారు అనేది మాత్రం అనుమానాలు అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. మమత, రైట్, ఇప్పుడు మనం చూసుకుంటే ముందు నుంచి కూడా పార్టీ కోసం పనిచేసి పార్టీనే నమ్ముకొని మొత్తం పార్టీ కోసమే పనిచేసిన వారి పరిస్థితి ఏంటి? మరి ఇప్పుడు అసంతృప్తులు వేరే పార్టీ వైపు చూసే అవకాశం ఏమైనా ఉందంటారా? ఇటు చూస్తే కూటమికి సంబంధించి ఏపీలో ఇప్పుడు ఏదైతే అన్నట్లు ఈ కూటమిలో వెళ్ళిన నేపథ్యంలో అటు టీడీపీకి ఏదో 144 స్థానాలు ఉన్నాయి కాబట్టి రేపు
వారు అధికారంలోకి వస్తే వారు నామినేటెడ్ పదవులు ఏమైనా ఇవ్వడానికి కూడా వారికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ జనసేనకు సంబంధించి 21 స్థానాల్లో వారు పోటీ చేస్తాం, వారు కొంతవరకు అవకాశం ఉంది. అయితే బీజేపీకి మాత్రం కేవలం 10 అసెంబ్లీ స్థానాలు, 6 పార్లమెంట్ స్థానాల్లో ఉన్నారు కాబట్టి రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి వారికి నామినేటెడ్ పదవులు ఇవ్వడానికి ఏ విధమైనటువంటి అవకాశం లేదు. అయితే కేంద్రం నుంచి ఉన్నటువంటి పదవులు ఇవ్వడానికి ఇక్కడ ఉన్నటువంటి సీనియర్లకు తో పోలిస్తే అక్కడ వచ్చేటువంటి పదవులు దేశవ్యాప్తంగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి వారు నామినేటెడ్ పదవులు అన్ని ఇచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు. అయితే బీజేపీలో కొంతమంది ఎవరైతే ఇప్పుడు ఉన్నారో కొంతమంది కొన్ని పార్టీలకు కోవర్ట్ గా ఉన్నారు అనేటువంటి ఒక సంకేతాలు అందిన నేపథ్యంలోనే అటువంటి వారిని కూడా కొంతమందిని కావాలని పక్కన పెట్టినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇటు జీవీఎల్ నరసింహారావు వస్తే గతంలో కూడా ఒకనొక టైంలో ఇటు జగన్మోహన్ రెడ్డికి వత్తాసు పాడినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అటువంటి వీటిని కూడా ఇప్పుడు పరిగణలో తీసుకున్నారా ఏంటి అని, ఎందుకని ఈ సీనియర్లను పక్కన పెడుతున్నారనే దాని మీద కూడా చూడాలి. మొత్తం మీద చూస్తే బీజేపీ మాత్రం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో పొత్తులో ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా అంత సంతృప్తిగా అయితే మాత్రం కనిపించట్లేదు. ముఖ్యంగా పార్టీ అధిష్టానమే కాదు, ఇక్కడ ఉన్న క్యాడర్ అంతా కూడా ఎదురు తిరుగుతున్న నేపథ్యంలో ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర బీజేపీ అధిష్టానం అయితే తలలు పట్టుకుంటుంది. మరి ఇప్పుడు టికెట్ల విషయానికి వచ్చేసరికి ఇప్పుడు అసంతృప్తులకు సంబంధించి చూస్తే ఇప్పుడు మరి వాళ్ళు సపోర్ట్ చేస్తారంటారా ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి, పాత వాళ్ళు సీనియర్లు? ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం గత కొద్ది రోజులుగా కూడా కూటమిలో ఏదైతే అభ్యర్థులు టీడీపీ గాని జనసేన గాని అభ్యర్థులు ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లి తమ ప్రచారాలు చేసుకుంటున్నారు. ఎవరైతే టికెట్లు ఖరారైనాయో వాళ్ళు ప్రచారం చేసుకుంటున్న సమయంలో ఇప్పటికే పలు చోట్ల నుంచి మనకి వినిపిస్తున్నటువంటి సమాచారం ప్రకారం, మనకు వస్తున్న సమాచారం ప్రకారం చూస్తే అసలు బీజేపీ నేతలు ఎక్కడ కూడా ఈ యొక్క టీడీపీకి సంబంధించినటువంటి ప్రాంతాల్లో ఎక్కడ కూడా తిరగట్లేదు. అలాగే ఇటీవల ఏదైతే వాహనాలు మేనిఫెస్టోకి సంబంధించి మేనిఫెస్టో అభిప్రాయ సేకరణ వాహనాలను విడుదల చేసినటువంటి ఈ యొక్క వాహనాలు కూడా టీడీపీ శ్రేణులు ఎక్కడైతే పోటీలో ఉన్నారో ఆ ప్రాంతానికి అయితే మాత్రం పంపించట్లేదు. కేవలం వీరు పోటీ చేస్తున్నటువంటి 6 నియోజకవర్గాల్లో మాత్రమే, పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఆ వాహనాలు సర్వేకి వెళ్ళినటువంటి పరిస్థితి. అంటే అక్కడ ప్రజలు ఏం కోరుకుంటున్నారు, బీజేపీ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏం కావాలనే దాని మీద ఒక అభిప్రాయ సేకరణకు అందులో బాక్సులు ఉంటాయి. ఆ బాక్స్ లో వాళ్ళ ఒక లెటర్ నింపి ఆ బాక్స్ లో ఇవ్వాల్సి ఉంటుంది. ఆ బాక్స్ లో వచ్చినటువంటి లెటర్లన్నింటినీ కూడా క్రోడీకరించి ఓవరాల్ గా ఈ ప్రజలు ఎక్కువగా దేన్ని కోరుకుంటున్నారు, వారికి ఎటువంటి సంక్షేమం కావాలనే దాని మీద దాన్ని మేనిఫెస్టోలో పొందుపరిచేలాగా ఒక పథకం రచించింది బీజేపీ. అయితే అటువంటి వాహనాలు కూడా కేవలం 9 నియోజకవర్గాలకు మాత్రమే ముందు సర్వే చేస్తున్నామని చెప్పారు. అయితే మిగిలినట్లు సర్వే చేయకపోవడం వెనుక ఆంతర్యం ఏంటి అంటే వీరు ఎక్కడైతే పోటీ చేస్తున్నారో అక్కడ వరకు వాహనాలు వెళ్ళాయి. ఇటువంటివి కూడా ఇప్పుడు టీడీపీ కానీ జనసేన కానీ ఇది కూడా కొంచెం ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అని చెప్పుకోవచ్చు. అయితే రేపు ఇప్పుడు మనం చూసుకుంటే ఏపీ బీజేపీకి సంబంధించిన పదాధికారుల సమావేశం అయితే జరగనుంది. మరి దాంట్లో టికెట్లకు సంబంధించి ఏమైనా మాట్లాడే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా పదాధికారుల సమావేశంలో మాత్రం ఖచ్చితంగా ఇటు బీజేపీ అధిష్టానాన్ని నిలదీసేటువంటి అవకాశం ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే కొంతమంది సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఒక 20 మంది సభ్యులు ఒకటిగా చేరి గతంలో కూడా ఈ యొక్క సీట్ల పంపకాల్లో కూడా కేంద్రానికి ఒక లేఖ రాశారు. కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు అటు జేపీ నడ్డా గాని, అమిత్ షా గాని, అట్లాగే ఇటు నరేంద్ర మోడీ గాని వీరందరికీ కూడా ఒక లేఖ రాశారు 8 అంశాలతోటి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ జరుగుతున్నటువంటి తీరుపైన మాకు పలు అనుమానాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి వ్యక్తులకి మాత్రం పెద్దపీట వేస్తున్నారు. అలాగే చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులకే బీజేపీలో టికెట్లు ఇస్తున్నారంటూ కూడా వాళ్ళకి లేఖ రాశారు. దీని మీద అనుమానాలు ఉన్నాయి. అధిష్టానం మరొకసారి దృష్టి పెట్టండి, ఇందులో ఉన్నటువంటి సీనియర్లంతా కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు నెలకొన్నాయని చెప్పడం జరిగింది. అయితే దాని మీద కూడా ఆ లెటర్ మీద కూడా ఎటువంటి సమాధానం అయితే పైనుంచి రాలేదు. ఆ ప్రస్తుతానికి ఏదైతే పురంధరేశ్వరి ఇప్పుడు పదాధికారుల సమావేశంలో ఏం చెప్తుంది అనేది వేచి చూడాలి. రైట్, టికెట్లు అనేవి ఎవరికి ఇచ్చినా కూడా అందరూ కలిసి పనిచేయాలి, క్యాడర్ అంతా కూడా కలిసి పనిచేయాలి అన్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే అంటే బీజేపీకి సంబంధించి అయితే మాట్లాడడం అయితే జరుగుతుంది. మనం కూడా విన్నాము. అయితే మరి వీళ్ళు సపోర్ట్ చేస్తారా లేదా, మరి రాష్ట్ర ప్రభుత్వం అంటే బీజేపీ ఏ విధంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉందంటారు, వాళ్ళకి ఏ విధంగా సూచనలు ఇచ్చే అవకాశం ఉందంటారు?
అంటే బీజేపీ మొదటి నుంచి కూడా ఏదైతే క్రమశిక్షణకు మారుపేరుగా బీజేపీ కానీ బీజేపీలో ఉన్నటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ పనిచేస్తారు అనేది వారు చెప్తూ వస్తున్నారు పదే పదే. కానీ ఆ క్రమశిక్షణ ఎప్పుడు కూడా ఇక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి ఎన్నికల హడావుల్లో మాత్రం ఎక్కడ కనిపించట్లేదు. అధిష్టానం ఒకసారి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఒకరితో పొత్తులోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఇక్కడ ప్రాంతీయంగా ఉన్నటువంటి బలమైన పార్టీ టీడీపీకి ఎన్ని సీట్లు వచ్చినాయి, తర్వాత మిత్రపక్షంగా ఉన్నటువంటి జనసేనకి ఎన్ని వచ్చినాయని కూడా పరిగణలో తీసుకోవాలి. ఇన్ని సీట్ల మధ్య అంటే కేవలం గెలిచే వ్యక్తులకు మాత్రమే సీట్లు ఇవ్వాలని చెప్పేసి ఈసారి బలంగా కూడా ఇటు జనసేన బీజేపీ కూడా టీడీపీ ఉన్నాయి. అయితే ఆ కోవలోనే జరిగినట్టు 3 రోజుల పాటు అటు ఢిల్లీలో జరిగినటువంటి చర్చల్లో 3వ రోజు కానీ ఒక్కొక్కరికి రాలేదు అంటే సీట్ల పంపకాల మీద. ఇప్పుడు బీజేపీ అయితే ఇంచుమించు 10 స్థానాల వరకు కూడా పార్లమెంట్ స్థానాలు అడిగింది. కానీ ఇటు టీడీపీ మాత్రం కేవలం 4 మాత్రమే ఇస్తానంటే ముందు నుంచి చెప్పుకొచ్చింది. కానీ ఫైనల్ గా 5 సీట్లు ఇవ్వడంతో 1 సీట్ మాత్రం జనసేన నుంచి పవన్ కళ్యాణ్ తన స్థానాన్ని వదులుకొని అది బీజేపీకి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. దీన్ని కూడా దృష్టిలో పెట్టుకుని కార్యకర్తలు పనిచేయాలి. ఈసారికి ఏదైతే అధిష్టానం చెప్పినట్టుగా చేయాలి. ముఖ్యంగా 3వసారి ఇటు ప్రధాని మోడీ మరొకసారి ప్రధాని అవడమే లక్ష్యంగా ఎన్డీఏ ప్రభుత్వం 400 సీట్లతోటి అధికారంలోకి వచ్చేలా అందరూ కలిసి పనిచేయాలి అంటున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం అది ఎక్కడ కూడా ఈ యొక్క కేడర్లు మాత్రం కనిపించట్లేదు. రైట్, థ్యాంక్ యూ ఏడుకొండలు, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. అలాగే ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రాజశేఖరాచారి అయితే సిద్ధంగా ఉన్నారు. రాజశేఖరాచారి చెప్పండి, ఇప్పుడు బీజేపీలో చూసుకుంటే ఏపీలో అయినా ఇప్పుడు తెలంగాణలో అయినా కూడా సీనియర్లకైతే టికెట్లు ఇవ్వలేదు. అలాగే జూనియర్లకు కొత్తగా వలసలు వచ్చిన వాళ్ళకి అలాగే ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకి కూడా కొంతమందికి టికెట్లు కేటాయించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి సీనియర్లు బోత్ 2 రాష్ట్రాల్లో కూడా ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు? తప్పకుండా మమత, తెలంగాణలో ముఖ్యంగా బీజేపీకి సంబంధించినటువంటి టికెట్ విషయంలో కొంచెం గందరగోళమే ఏర్పడింది సెలక్షన్ చేసేటప్పుడు. అలాగే తెలంగాణ పార్లమెంట్ స్థానాలు ఏవైతే ఉన్నాయో 17 స్థానాలకి బీజేపీ మూడు పర్యాయాలుగా వాళ్ళ అభ్యర్థులను ప్రకటించింది. అందులో భాగంగా కొంతమందికి పార్టీలో ఆల్రెడీ ఉన్న ఫిట్టింగ్ స్థానాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఒక స్థానాలు ఉన్నాయి, వాళ్ళలో 3కి కేటాయిస్తూ ఒక ఆదిలాబాద్ సంబంధించిన ఫిట్టింగ్ మాత్రం పక్కన పెట్టింది. మిగతా వాళ్ళకు కొత్త వారికి అవకాశం ఇచ్చింది. ఆదిలాబాద్ కూడా బాపురావు కూడా తనకు పార్లమెంట్ స్థానం దక్కుతుందని చెప్పేసి ఆయన ఎప్పటి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఆల్రెడీ ఆయన గ్రౌండ్ వర్క్ కూడా చేసుకుని ప్రారంభించాడు. కానీ అనుకోకుండా హైదరాబాద్ సంబంధించి ఎవరైతే బీఆర్ఎస్ నుంచి వచ్చారో కోడెం నాగేష్ కావచ్చు, అతనికి హైదరాబాద్ స్థానాన్ని అనూహ్యంగా బీజేపీ కట్టబెట్టింది. దీంతో స్వయం బాబులో కొంచెం అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఒక సందర్భంలో పార్టీ మారుతారని చెప్పేసి కూడా ఒక పెద్ద ప్రచారం జరిగింది. తర్వాత ఢిల్లీ పెద్దలు ఎవరున్నారు, బీజేపీ పెద్దలు కావచ్చు, అలాగే తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా కావచ్చు, ఆయన పిలిపించుకొని మాట్లాడడం, స్వయం బాబురావు పార్టీ మారకుండా కొంచెం ప్రకటన చేశారు. దాంతో ఆయన కొంచెం ఆగిపోవడం జరిగింది. మరోవైపు హైదరాబాద్ సంబంధించినటువంటి స్థానాన్ని కూడా కొంతమంది ఇంతకుముందు పోటీ చేసినటువంటి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేశారు. దాంతో పాటు ఇంకొక లేడీ కూడా ఆమె హైదరాబాద్ నుంచి ప్రయత్నం చేసింది. కానీ అనూహ్య మాధవి లతకు ఇవ్వడం జరిగింది హైదరాబాద్ స్థానాన్ని. కానీ ఆమె ఇంతవరకు బీజేపీకి సంబంధించినటువంటి ఎటువంటి కార్యక్రమాల్లో ఆమె పాల్గొనలేదు. అలాగే ఆమెకు కనీసం పార్టీ సభ్యత్వం కూడా లేదు. అయితే దీని మీద ఎప్పుడైతే హైదరాబాద్ కు సంబంధించిన ప్రకటించారో వెంటనే రాజాసింగ్ గోషామాల్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో రాజాసింగ్ స్పందించడం జరిగింది. ఒక వ్యాఖ్య కూడా చేశారు. బీజేపీకి సంబంధించినటువంటి ఎవరైనా మగవాళ్ళు ఎవరు హైదరాబాద్ నుంచి పోటీ చేయడానికి ఎవరు దొరకలేదన్న ఒక వ్యాఖ్య కూడా ఆయన చేరింది. అంటే ఈయన రెండు రకాలుగా అంటే టెక్నికల్ గా మాట్లాడాడు. బీజేపీ అభ్యర్థి ఎవరైనా మగవారు అంటే మేల్ సంబంధించిన వాళ్ళు ఎవరు లేరా అని ఒక అర్థం వచ్చేలా. రాజశేఖర్ సారి చెప్పండి, ఇప్పుడు గోషామహల్ సీట్ కి సంబంధించి చూసుకుంటే ఇప్పుడు రాజాసింగ్ ఇవ్వకుండా ఇప్పుడు ఆమెకి అసలు మాధవిలత ఎవరికి తెలియదు అసలు, అలాగే ఆమెకు బీజేపీ సభ్యత్వం కూడా లేదు. అలాంటి ఆమెకి టికెట్ ఇవ్వడం ఏ విధంగా చూడొచ్చు? తప్పకుండా ఎందుకంటే ఆమెకు మాధవిలత ప్రకటించినప్పుడు ఆమె ప్రకటన ఒక సంచలనాలకు నిలమైంది. ఆమె ప్రకటన కొన్ని సాగించింది బీజేపీకి చాలా విమర్శలు కూడా అయింది. ఎందుకంటే హైదరాబాద్ సంబంధించినంత వరకు చాలా ప్రతిష్టాత్మకమైన హైదరాబాద్ స్థానం. ఎందుకంటే హైదరాబాద్ లో ఎంఐఎం ఎప్పటి నుంచో పాగా వేసింది కాబట్టి బీజేపీకి అది సవాల్. పాత బస్తీలో ఎలాగైనా సరే బీజేపీ జెండా పాతాలని చెప్పేసి బీజేపీ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తుంది. దానిలో భాగంగా గట్టి నాయకుడిని అక్కడ పెట్టి ఎంఐఎం ఎలాగైనా సరే ఓడించి
అక్కడి నుంచే బీజేపీ స్థానాన్ని గెలుచుకోవాలని చెప్పేసి ఎప్పటి నుంచి బీజేపీ ప్రయత్నిస్తున్న నేపథ్యంలో మాధవీలత అనూహ్యంగా తెరపై వచ్చింది. ఆమె లాబింగ్ ఢిల్లీ పెద్దలతో కావచ్చు వేరే దారులతో ఆమె లాబింగ్ చేసి స్థానాన్ని గెలిచింది. కానీ ఆమె ప్రకటించిన వెంటనే గోషామహల్ ఎమ్మెల్యే ఒక ఘాటు వ్యాఖ్య చేశారు. ఆయన ఏంటంటే హైదరాబాద్ నుంచి పోటీ చేయడానికి ఎవరు లేరా అంటే ఆయన 2 రకాలుగా మాట్లాడాడు. తెలిసే అభ్యర్థులు మేలు సంబంధించిన ఎవరు లేరా, లేకపోతే హైదరాబాద్ ప్రకటించడానికి ఒక ఆడామని ఎందుకు ఉపయోగించుకుంటున్నారు, మగవాళ్ళు ఎవరు లేరా అని చెప్పేసి. అంటే హైదరాబాద్ స్థానం ఎంపీ గెలిస్తే ఆమె కింద మేము కూడా పనిచేయాల్సి వస్తుంది అని చెప్పేసి రాజాసింగ్ ఉద్దేశం కూడా ఉండొచ్చు. మరొక వైపు ఎమ్మెల్యే అభ్యర్థిగా మాధవీలత కూడా కొన్ని కాంట్రవర్సీలు కూడా ఆమెకు ఉన్నాయని లోతుగా ఉన్న సమాచారం. ఎందుకంటే ఆమె ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్న తర్వాత బీజేపీకి కూడా పునరాలోచనలో పడింది. ఎందుకంటే హైదరాబాద్ స్థానాన్ని మాధవీలకి ఎప్పుడైతే ప్రకటించారో ఆమెకు కనీసం సభ్యత్వం కూడా లేదు. ఆమె ఎక్కడ పార్టీ కార్యక్రమాలు కూడా పాల్గొనలేదు. ఇలాంటి కార్యక్రమాలు కూడా బీజేపీ తరఫున చేయలేదు. ఇలాంటి వ్యక్తికి మీరు ఎలా టికెట్ ఇస్తారని చెప్పేసి చాలా మంది బీజేపీ కేంద్ర కార్యాలయానికి వచ్చి ధర్నాలు నిరసన వ్యక్తం చేసినటువంటి సందర్భం. అది గోషామహల్ సంబంధించిన సింగ్ గ్రూప్ కావచ్చు, మరెవరైనా కావచ్చు. అలాంటి సందర్భంలో ఎలా మాధవికి ఇస్తారని చెప్పేసి చాలా మంది ఇవ్వడం కూడా జరిగింది. అలాగే మరొక వైపు ఏంటంటే ఈ రీసెంట్ గా తన మాధవీలకు సంబంధించినటువంటి ఎవరైతే విరించి హాస్పిటల్ సంబంధించినటువంటి ఓనర్ ఎవరైతే ఉన్నారో హస్బెండ్ మాధవీలత హస్బెండ్ అతను ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తి విషయాలు కూడా కొన్ని బయటికి పొక్కడం మాధవీలత సంబంధించిన ఫీడ్బ్యాక్ బీజేపీ తీసుకుంది. ఏమిటి మాధవీలత బ్యాక్గ్రౌండ్ ఏంటని చెప్పేసి కనుక్కున్న సందర్భంలో కొన్ని అనూహ్యంగా కొన్ని పార్టీకి వ్యతిరేకంగా రిపోర్ట్ రావడంతో బీజేపీ కొంచెం పునరాలోచనలో పడింది. హైదరాబాద్ స్థానాన్ని మనం అనవసరంగా ప్రకటించామా లేకపోతే ఏంటని చెప్పేసి. మరొక సందర్భం ఏంటంటే మరొక విషయం ఏంటంటే హైదరాబాద్ స్థానానికి కూడా ఒక మార్చే అవకాశం అంటే అభ్యర్థిని మార్చే అవకాశం కూడా ఉండొచ్చు అని చెప్పేసి బీజేపీ వర్గాల్లో కూడా కొంచెం చర్చ జరుగుతుంది. ఎందుకంటే చాలా మంది సభ్యత్వం లేదని చెప్పేసి అలాగే వాళ్ళ భర్త సంబంధించిన విషయాలు కూడా కొన్ని సోషల్ మీడియాలో అంటే కొన్ని బ్యాడ్ కామెంట్స్ కావచ్చు, బ్యాడ్ వీడియోస్ కావచ్చు, ఆమెకు సంబంధించిన కొన్ని వీడియోలు కూడా సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న నేపథ్యంలో కూడా అది ఇంపాక్ట్ మాధవీలతకే కాదు, మాధవీలత ఏ పార్టీ నుంచి అయితే పోటీ చేస్తుందో ఆ పార్టీకి కూడా కొంచెం బ్యాడ్ గా అంటే ఫీడ్బ్యాక్ అది కొంచెం పేరు కూడా చెడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ తరఫున కూడా ఆలోచన బీజేపీ చేస్తుంది. కాబట్టి చూడాలి వచ్చే ఈ ఎలక్షన్ అయ్యేసరికి ఈ గోషామహల్ మన సంబంధించిన పార్లమెంట్ స్థానాన్ని మార్చే అవకాశం ఉండొచ్చు అని చెప్పేసి తెలుస్తుంది. మరొక వైపు ఖమ్మం సంబంధించినటువంటి కూడా జలగం వెంకట్రావు కూడా పార్టీ ఖమ్మం సీట్ కన్ఫర్మ్ చేస్తున్నా అని చెప్పేసి ఆయన రావడం జరిగింది బీఆర్ఎస్ నుంచి. ఆయన సీటు కూడా కన్ఫర్మ్ అయిన నేపథ్యంలో కూడా అనూహ్యంగా తాండ్రా వినోద్ కుమార్ కు వెలమ సామాజిక వర్గం ఇతనికి ఇవ్వడం జరిగింది. అంటే ఈయనకు ఈటల రాజేందర్ సపోర్ట్ కూడా ఉందని చెప్పేసి తెలుస్తుంది. ఈటల రాజేందర్ అంటే ఆయన డైరెక్ట్ గా అమిత్ షాకు యాక్సెస్ ఉంటుంది. సో ఆ నేపథ్యంలో ఆయన తెర వెనుక రాజకీయం చేసి ఉండొచ్చు. ఆయన తాండ్రా వినోద్ కుమార్ కి వచ్చిన నేపథ్యంలో జలగం వెంకట కొంచెం ఆయన కూడా అలిగి పార్టీ మాల ఆలోచన కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అంటే ఈ హైదరాబాద్ మరి ఖమ్మం ఈ 2 స్థానాలు కూడా మళ్ళీ ఏమైనా అభ్యర్థులను మార్చాలా లేదా అని చెప్పేసి బీజేపీ కూడా తీవ్రంగా కొంచెం ఫీడ్బ్యాక్ తీసుకుంటుంది. పైన కూడా ఢిల్లీ పెద్దలతో కూడా చర్చలు జరుపుతుంది. ముఖ్యంగా హైదరాబాద్ సంబంధించిన మాధవీలత విషయంలో కూడా పార్టీ చాలా స్ట్రాంగ్ గా ఉంది. థ్యాంక్ యూ రాజశేఖర్ చారి. ఇది ఇవాల్టి స్పెషల్ డ్రైవ్. చూస్తూనే ఉండండి BRK న్యూస్.